జస్ట్ 7 నెలలు నిరుద్యోగులు గోసపడుతున్నారు. ఫస్ట్ నిరుద్యోగుల విషయం మాట్లాడుకుంటే ముందేమో గాంధీ భవన్కి వచ్చిన వాళ్ళందరికీ ఏం అడిగితే అది చెప్పారు. ఆయన బీఆర్ఎస్ కూడా మాకు ఉద్యోగాలు సరిగ్గా ఇస్తలేరు, లేదు ఏమో చేస్తుంది కాంగ్రెస్ వస్తుంది అంటే పాపం వాళ్ళు వ్యయ ప్రయాసలకు కూర్చి కాళ్ళ ఏళ్ళ పడుకొని పత్తి చేనులకు పోయారు, మిరప చేనులకు పోయారు, వరి చేనులకు పోయారు, అందరినీ కాళ్ళ ఏళ్ళ మొక్కి కాంగ్రెస్కి ఓటేరని బతిమలాడరు, అధికారంలోకి తీసుకొచ్చింది. తీరా చూస్తే ఇలా ఏంది నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఎట్లుంది పరిస్థితి అంటే పెద్ద పెద్ద బ్యారికేడ్లు, ఎవ్వడు దూరనిక లేదు, ముళ్ళ కంచెలు తెచ్చి ఆడేసిరు. పోలీసు వాళ్ళు అయితే కనబడ్డోళ్ళని ఎత్తి అల్లేస్తున్నారు, తంతున్నారు. ఏంది పరిస్థితి ఎందుకంటారు? రేవంత్ రెడ్డి యొక్క నైజం ఏమిటో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి అనేవాడు ఒరిజినల్గా లీడర్ కాదు. ఉదాహరణ ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ నాట్ ఏ లీడర్, ఈజ్ ఓన్లీ పైరవికార్. పైరవికారికి పెత్తనం వస్తే మరి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు కనబడతా ఉంది. ఆయన ఏందంటే ఎవరి మీదనో కసి తీర్చుకున్నట్టు రోజు తిడితే ముఖ్యమంత్రిని ఆయనగా తిట్టుకుంటూ పోతేనే ఓ 10 ఏళ్ళు ఉంటా అంటాడు. మరి అదేమి ముఖ్యమంత్రో మనకు అర్థం కాదు. ఇష్యూ ఏమిటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక సిద్ధాంతం లేదు, ఒక అవగాహన లేదు, నలుగురితో మాట్లాడి నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఏ రకమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావటం దురదృష్టకరం, బాధాకరం. కాబట్టి ఈ పోకిరి పిల్లగాడు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి చెప్పితేనన్నా వినాలి, తనన్నా మారాలి, తప్పేం లేదు. మనిషి వాస్తవంగా చెప్పాలి ఒరిజినల్గా ఈజ్ నాట్ ఏ లీడర్. సరే అక్కడ పైన ఆ పార్టీని లీజుకు తీసుకున్నాడు, వచ్చిండు. ఇదేమైనా సొంతం కాదుగా, లీజుకు తీసుకొని వచ్చిండు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ అయినా సొంతం కాదు. ఆ పార్టీ ఏమైతే ఆయనకు వచ్చే నష్టమేం లేదు. కాబట్టి పార్టీ ఉన్న పార్టీని దీన్ని కాపాడుకోవాలి అనే శ్రద్ధ అతనికి లేదు. అందుకే వ్యవస్థాపరమైన ఆలోచన లేనటువంటి వాడు, విలువలు లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం దురదృష్టకరం, బాధాకరం అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అందుకే ఇవాళ పిల్లలు నిన్నో ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి యువకులు, నిరుద్యోగ యువకులు 30 లక్షల మంది దగ్గర వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ బంధువులు వేపిస్తే 1 కోటి మంది వాళ్ళే. మరి 1 కోటి మంది నిరుద్యోగానికి సంబంధించిన కుటుంబాలు నిన్ను గెలిపిస్తే ఇవాళ వాళ్ళను ముళ్ళకంచెలేసి కొడుతున్నామంటే వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళంతా శపించరా? నిన్న పడ్డటువంటి దెబ్బలకు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఏడి దుంపదేగా అని తిట్టరా? ఇది అవసరమా? అంటే ఏంది, రేవంత్ రెడ్డి గారికి బిజీ విత్ బిజినెస్, ఇది ఒక బిజినెస్ లాగా ఆయన ఆలోచిస్తుడు. కాబట్టి ఆయనకి ఇది సామాజిక బేసిక్ అవగాహన లేదు, ఎన్నడూ లేదు. ఉన్నమాట చెప్తాను. నేను ఇప్పుడు కాదు, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన ఆయనకు. కాకపోతే యాంటీ కేసీఆర్ను మార్చాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఇక్కడ తెలుగుదేశం ఉండు కదా బాగుండు. ఇక్కడ తెలుగుదేశం ఏమో లేకుండా పోయింది. ఇక ఉన్నదెవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు అప్పటికే దాన్ని లీజ్ తీసుకొని వచ్చిండు ఆయన. ఇక ఎవరున్నారు అంటే ఈ పోకిరి మనిషి ఉన్నాడు. ఏం చేస్తారు? సరే ఇంత దుర్మార్గుడు అనుకోలే, మమ్మల్ని ముళ్ళ కంచెలేసి కొడతాడని అనుకోలే వాళ్ళు. అందరం నేనే ఇవాళ ఒక సీనియర్ నాయకుడిగా నాకంటూ ఒక విలువను నేను సంపాదించుకొని బతికే నన్ను అసలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాగిపించినట్టుగా సంతోషపడుతుండే ఆయన. దానికి నేను ఏం చేయగలుగుతాం చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఆయనకు ఒక సామాజిక అవగాహన లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళు మన బిడ్డలు ఎవరు నిరుద్యోగులు. ఇప్పుడు గవర్నమెంట్కు బిడ్డలు, వాళ్ళు చిన్న బిడ్డలు. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకు ఓదార్చాలి. వాళ్ళ సమస్యలు ఏందో 3 సభ్య కమిటీ వేయాలి, మంత్రులతో కమిటీ వేసి వాస్తవాలు గమనించి ఆ సమస్యలు పరిష్కారం చేయలేని కావు. పాపం వాళ్ళు కొట్లాడేదల్లా ఎంప్లాయ్మెంట్ కొరకే కదా. ఈ ఎంప్లాయ్మెంట్ కోసం కొట్లాడినప్పుడు నలుగురిని పిలిచి కూర్చోబెట్టి, విద్యార్థి నాయకులను కూర్చోబెట్టి వాళ్ళు చెప్పింది విని, వీళ్ళు చెప్పింది వీళ్ళు అనుకున్నది వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఇట్లా బజార్లో బట్టి కొడతారా? ఎంతవరకు న్యాయం ఇది? అంటే
మరి నేను ముందే చెప్పా, విలువలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయ్యిండు కాబట్టి ఈ పరిణామాలు వస్తున్నాయి. అతనికి ఏ రకమైన చిత్తశుద్ధి లేదు. ఆయనకి ఎంతసేపు ఏంటంటే డబ్బులు కావాలి, రిచ్ పీపుల్ కావాలి, పైన పోయి కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసుకొని రావాలి, గింతే ఆయనకున్న పని. ఇదంతా ఏమన్నా కానీ పార్టీ ఏమవుతుందో కూడా ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే లీజుకు తీసుకొచ్చుకున్నాడు కదా, సొంతం కాదు.